నమస్తే, వెల్కమ్ టు అమ్మన్ న్యూస్. నేను రాజశేఖర్. ముందుగా హెడ్లైన్స్. ఎంపీ అరవింద్పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఫైర్. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ ధర్మపురి అరవింద్ అని వెల్లడి. నిజాం సాగర్ కెనాల్ వద్ద ఇనుప రోలింగ్ ఏర్పాటు చేయాలి. వర్ణి ప్రాంతంలో మాలుమూలపు ప్రాంతంగా ఉన్నాయన్న సిపిఎం. గ్రాండ్గా 55వ గ్రంథాలయ వార్షికోత్సవ ముగింపు ప్రోగ్రాం. పుస్తకపట్నం నుంచి అలవాటున్న మేయర్ నీతు కరణ్. అరవింద్ ఇంటిపై దాడి చేయడాన్ని తప్పుపట్టిన మున్నూరు కాపు సంఘం. టీఆర్ఎస్ బెదిరింపు రాజకీయాలు చేస్తుందని ఫైర్. నిజామాబాద్లో మీట్ అయిన అమ్మా న్యూస్ టీం. ప్రజా సమస్యల పక్షాన అమ్మా న్యూస్ నిలుస్తుందన్న సీఈఓ రామచంద్రారెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే ఎంపీ అరవింద్ ఒక ఫేక్ ఫ్రాడ్ ఎంపీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కామెంట్ చేశారు. అరవింద్ కుటుంబం అవినీతి కుటుంబం అన్నారు. మరోసారి కవిత కేసీఆర్ల మీద మాట్లాడితే దాడులు చేస్తామని స్పష్టం చేశారు. గతంలోనే ఆర్మూర్లో నిన్న కొట్టారని, బాండ్ పేపర్ రాసి జిల్లా ప్రజలు మోసం చేశారని చెప్పారు. ఎంపీగా జిల్లాకు అరవింద్ చేసింది ఏమీ లేదన్న ఆయన టీఆర్ఎస్ జోలికి వస్తే ఊరుకోమని తేల్చి చెప్పారు. అరవింద్వి మాటలే చేతులు లేవన్నారు. ఈ అరవింద్ ఫ్యామిలీ ఏమో చీటర్స్ ఫ్యామిలీ. ఫాదర్ ఆఫ్ ద కరప్షన్ ఈ లై అయితే ఫాదర్ ఆఫ్ ద లయర్ ఈయన. అట్లాంటిది ఒక ఆడబిడ్డని చూడకుండా కవితక్క మీద మాట్లాడుతుండు. కవితక్క ప్రెస్ మీట్ చెప్పి చాలా చిన్న మాట అన్నది. ఆమె చెప్పుతో కొడతా అన్నది. చెప్పుతో కాదు, ఈయన ఎల్లమ్మ గుట్ట చౌరస్తాలో బట్టలు ఊడదీసి ఉరికిచ్చి కొడతారు. ఎందుకంటే ఈయన వ్యవహరిస్తున్న తీరు చూస్తూ ఉంటే నిజామాబాద్ ఎంపీ ఒక ఫేకర్, వీళ్ళ నాన్న ఒక జోకర్, ఈ ఎంపీ ఒక నిజామాబాద్ బ్రోకర్. ఈయన మాట్లాడతాడు ఫేక్ సర్టిఫికేట్, ఫేక్ బాండ్ పేపర్ రాసిచ్చినటువంటి ఎంపీ ధర్మపురి అరవింద్ కాదైనా దొంగ అరవింద్, డకేట్, డ్రగ్ అడిక్ట్, డర్టీ ఫెల్లో. ఈయన తిట్టడానికి ఇప్పటికే మాటలన్నీ పోయినాయి. కేసీఆర్ ఫ్యామిలీ ఫైటర్స్ ఫ్యామిలీ. ఈ అరవింద్ ఫ్యామిలీ ఏమో చీటర్స్ ఫ్యామిలీ. ఫాదర్ ఆఫ్ ద కరప్షన్ ఈ లై అయితే ఫాదర్ ఆఫ్ ద లయర్ ఈయన. అట్లాంటిది ఒక ఆడబిడ్డని చూడకుండా కవితక్క మీద మాట్లాడుతుండు. కవితక్క ప్రెస్ మీట్ చెప్పి చాలా చిన్న మాట అన్నది. ఆమె చెప్పుతో కొడతా అన్నది. చెప్పుతో కాదు, ఈయన ఎల్లమ్మ గుట్ట చౌరస్తాలో బట్టలు ఊడదీసి ఉరికిచ్చి కొడతారు. నిజామాబాద్ జిల్లాలోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో అమ్మా న్యూస్ బ్రోచర్లను సీఈఓ రామచంద్రారెడ్డి ఆవిష్కరించారు. వేగంగా విస్తరిస్తున్న అమ్మా న్యూస్ ప్రజల గొంతుకుగా పనిచేస్తూ ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా నిలుస్తుందని అన్నారు. రిపోర్టర్లందరూ ప్రజల పక్షాన నిలబడి నిజాలను నిర్భయంగా తెలపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అవుట్పుట్ ఎడిటర్ సత్యం, స్టేట్ బ్యూరో కృష్ణమూర్తి, నిజామాబాద్ బ్యూరో శ్రీనివాస్, రిపోర్టర్లు పాల్గొన్నారు. తలమడుగు మండలంలోని కూచిలాపూర్ గ్రామంలో ఘనంగా అడవి పోచమ్మ గుడి ప్రథమ వార్షికోత్సవం జరిగింది. దీంతో వేలాది మందితో కుచిలాపూర్ గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పలువురు భక్తులు శివశక్తుల ఆటలతో వారి అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిజామాబాద్ జిల్లాలోని వర్ణి మండల కేంద్రంలో నిజాం సాగర్
కెనాల్ పక్కన ప్రధాన రోడ్డుకు ఇరువైపులా ఇనుప రోలింగ్ ఏర్పాటు చేయాలన్నారు సిపిఎం వర్ని ఏరియా కార్యదర్శి నన్నేసాబ్. ఇక నిజాం సాగర్ కెనాల్ పక్కన ఉన్న బస్టాండ్, ప్రకృతి వనం ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వర్ని మూలమలుపు ప్రమాదకరంగా ఉండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఇక ప్రమాద సూచిక బోర్డులు పెట్టాలని కోరారు. సంబంధిత అధికారులు ప్రభుత్వం వెంటనే రోడ్డుకు ఇరువైపులా ఇనుప రోలింగ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి R&B వర్ని మండల కేంద్రంలో నిజాం సాగర్ కెనాల్ పక్కన బస్టాండ్ ప్రాంతంలో రోడ్డుకి ఇరువైపులా రోలింగ్ లేకపోతే ప్రమాదం జరిగే పరిస్థితి ఉంది. ఇది ప్రత్యక్షంగా అధికారులు చూస్తున్నారు, ప్రభుత్వం చూస్తుంది, ప్రజలందరికీ తెలుస్తున్న విషయం, ప్రజలందరూ చూస్తున్నారు. నిజాం సాగర్ కెనాల్ పక్కన ఉన్నటువంటి రెండు వైపులా రోడ్డుకి రోలింగ్ లేకపోతే ప్రమాదం జరుగుతుందనే విషయాన్ని మేము ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి R&B 55వ గ్రంథాలయ వార్షికోత్సవం ముగింపు కార్యక్రమాన్ని నిజామాబాద్ నగరంలోని అంబేద్కర్ భవన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా జడ్పీ చైర్మన్ దదన్నగారి విఠల్, అలాగే జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజేశ్వర్, మేయర్ నీతూ కిరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుస్తక పఠనం అనేది చాలా మంచి అలవాటని, దాన్ని ప్రతి ఒక్కరూ అలవాటుగా అలవర్చుకోవాలని అన్నారు. విద్యను అభ్యసించే అవకాశం కేవలం ఒక వయసు వరకే ఉన్న గ్రంథాలయ ద్వారా వ్యక్తి నిత్య విద్యార్థిగా చదువును కొనసాగించవచ్చన్నారు. ప్రభుత్వం నూతన ఉద్యోగ నోటిఫికేషన్లు వేసినప్పటి నుంచి గ్రంథాలయాల వైపు చాలా మంది పరుగులు తీస్తున్నారని చెప్పారు. ఇంట్రెస్ట్ చూపిస్తా ఉన్నారు పిల్లలందరూ కూడా. మేము ఇక్కడికి వచ్చి చూసినప్పుడు కూడా ఫుల్ ఎక్కడ పడినా ఇక్కడ కొంచెం ప్లేస్ ఉన్నా కూడా కూర్చొని పాప పిల్లలంతా చదువుకుంటూ ఉంటారు. వారి శ్రద్ధను చూస్తుంటే చాలా ఆనందం అనిపిస్తుంది. అలాగే కాస్త బాధ కూడా. మనది నిజంగానే పెద్ద మంచి చక్కటి గ్రంథాలయం ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, నిజామాబాద్ కానీ, బోధన్ కానీ, ఆర్మూర్ కానీ, అటు కేసీఆర్ వరకు కానీ, ఇటు లైబ్రరీ మరి కేసీఆర్ దుబ్బాకుండానే ఒక పెట్టేసి మరి ఈ ఏదైతున్నారో పిల్లలకు మరి ప్రతి మధ్యాహ్నం మినిమం 200 మంది పిల్లలు తిని మరి వారు చదువుకుంటా ఉన్నారు. మరి అన్ని సోర్సెస్ కావాలి పిల్లలకు. ఇంట్రెస్ట్ చూపిస్తా ఉన్నారు పిల్లలందరూ కూడా. టీఆర్ఎస్ నేతలు ఎంపీ అరవింద్ ఇంటిపై దాడి చేయడాన్ని మున్నూరు కాపు సంఘాల నేతలు ఖండించారు. టీఆర్ఎస్ నాయకులు రౌడీలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అరవింద్ వాళ్ళ తల్లి ఇల్లుని పని మనుషుల్ని కూడా చూడకుండా దాడులు చేయడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. అధికార నేతలకు బెదిరింపులకు పాల్పడడం సబబు కాదని చెప్పారు. వారు దుమారంగా ఇంటి మీదకి దాడి చేస్తూ ఇంట్లో శ్రీమతి డి శ్రీనివాస్ గారు ఉన్నా కూడా ఎంత బతిలాడినా కూడా వినకుండా పని మనుషుల్ని మరియు అక్కడ ఉన్న మిగతా తోట మాలిగా పనిచేస్తున్న వాళ్ళందరినీ విచక్షణ రహితంగా కుట్టి పూల కుండీలు, తర్వాత అక్కడ ఉన్న దేవాలయ సామాగ్రి, ఫర్నిచర్ని చేసి సృష్టించారు. దీన్ని నిరసిస్తూ తీవ్రంగా ఖండిస్తూ ఇటువంటి చర్యను కామారెడ్డి నియోజకవర్గ పరిధిలోని దోమకొండ మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన 61 మంది వివిధ పార్టీలకు చెందిన నేతలు బీజేపీలో చేరారు. కామారెడ్డి అసెంబ్లీ ఇన్ఛార్జు కాటంపల్లి వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రాష్ట్రంలో అధికార పార్టీ నాయకులు ప్రజా సమస్యలు గాలికి వదిలేశారని చెప్పారు వెంకటరమణారెడ్డి. ధరణితో రైతులు సతమతం అవుతున్నారని మండిపడ్డారు. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నిజం వైపు, మేం జనం వైపు. అమ్మా న్యూస్ తెలుగు వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం.
వార్తలకు పెద్దపీట, సామాన్యుడి వైపే మా బాట. అమ్మా న్యూస్ తెలుగు వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం. న్యూస్ డిబేట్స్. వెల్కమ్ బ్యాక్ టు అమ్మా న్యూస్. నిజామాబాద్ జిల్లా ఒలింపిక్ సంఘం ఉపాధ్యక్షులుగా నియామకమైన బాజురెడ్డి జగన్మోహన్కు ఉప సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు కొణిగెల రఘువాసు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మండలంలోని యువకులు క్రీడల్లో ఉన్నత శిఖరాలకు ఎదిగేటట్లు జగన్ చూడాలని అన్నారు. ఇప్పటికే ధర్పల్లి జడ్పీటీసీగా జిల్లా ఆర్థిక ప్రణాళిక సంఘం సభ్యులుగా బాచిరెడ్డి జగన్ బాధ్యతలు నిర్వహిస్తూ ప్రజలకు తన సేవలు అందజేస్తున్నారని చెప్పారు. అట్లాగే మండల స్థాయిలో ఉన్న క్రీడాకారులందరికీ కూడా మండల స్థాయి ఎన్నికైన సందర్భంగా మరి రానున్న రోజుల్లో సిరికొండ మండలానికి సంబంధించిన క్రీడాకారులకు మరి మంచి క్రీడలో మంచి ప్రతిభ కనపరిచిన క్రీడాకారులకు మరి జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మంచి అవకాశాలు వచ్చే విధంగా కూడా మరి జగనన్న సహకరిస్తాడని మరి మండల క్రీడాకారులకు కూడా నేను తెలుపుకుంటున్నాను. మరి అట్లాగే మండల స్థాయిలో ఉన్న క్రీడాకారులందరికీ కూడా మండల స్థాయిలో అప్పుడప్పుడు కూడా యువకులందరితో కలిసి క్రీడల్లో ఏ టోర్నమెంట్ నిర్వహించినా జగనన్న సహకారం తప్పకుండా ఉంటుంది. మరి ఇక్కడ ప్రతిభ కనవచ్చిన క్రీడా జడ్చర్లేపల్లి లక్ష్మారెడ్డి అమ్మా న్యూస్ బ్రోచర్ను ఆవిష్కరించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రం వేదికగా అమ్మా న్యూస్ బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అమ్మా న్యూస్ యాజమాన్యానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో మీడియా పాత్ర గొప్పదని, ప్రజా సమస్యలపై అమ్మా న్యూస్ పనిచేయాలని లక్ష్మారెడ్డి సూచించారు. నిజామాబాద్ జిల్లా చండూరు మండలంలోని లక్ష్మాపూర్ గ్రామంలో స్థానిక సర్పంచ్ బొడ్డుల సత్యనారాయణ ఆధ్వర్యంలో స్వచ్ఛత రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ పిల్లలతో పాటు చైర్మన్ హెచ్ఎం, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, అటవీ అధికారి బషీర్తో పాటు బీట్ ఆఫీసర్లు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. విద్యార్థులతో ర్యాలీ నిర్వహించిన అనంతరం స్కూల్ ఆవరణంలో స్వచ్ఛత రన్ అనంతరం ప్రతిజ్ఞ చేయించారు. ఛత్రపతి శివాజీ మహారాజు గురువైన సమర్థ రామదాసు 500 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన మిర్జాపూర్ హనుమాన్ మందిరం కోరిన కోరికల్లో తీర్చే మారుతిగా దర్శనమిస్తున్నారు. దక్షిణాముఖి హనుమాన్, కాల హనుమాన్ అనే పేర్లతో కామారెడ్డి జిల్లా మద్నూరు మండలం మిర్జాపూర్ గ్రామంలో హనుమాన్ మందిరంపై మా అమ్మ న్యూస్ నిజామాబాద్ బ్యూరో చీఫ్ గ్రౌండ్ రిపోర్ట్. కామారెడ్డి జిల్లా మిర్జాపూర్ హనుమాన్ టెంపుల్ అంటే ప్రత్యేకత స్థానం ఉందని చెప్పచ్చు. ఎందుకంటే దాదాపు 400 సంవత్సరాల క్రితం కూడా 400 సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అయితే ఛత్రపతి శివాజీ మహారాజ్ గురువు అయినటువంటి సమర్థ రామదాసు అప్పుడైతే ఏర్పాటు చేసిందని చెప్పి కూడా చాలా ఇక్కడ ఉన్న పెద్దలు చెప్తా ఉంటారు. ఈ గుడికి అయితే ప్రత్యేకత ఉందని చెప్పచ్చు. ఎందుకంటే చాలా అంటే మహారాష్ట్రకు తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో అయితే ఇది మద్నూర్ మండల కేంద్రం మద్నూర్ మండలం మిర్జాపూర్ గ్రామంలో అయితే నెలకొన్న ఈ ఏదైతే హనుమాన్ టెంపుల్ ఉందో ఈ హనుమాన్ టెంపుల్ కి చాలా మంది అయితే భక్తులు ఇక్కడ కర్ణాటక మహారాష్ట్ర నుంచి కాకుండా తెలంగాణ వ్యాప్తంగా కూడా చాలా మంది పెద్ద ఎత్తున కూడా భక్తులు వస్తూ ఉంటారు. ప్రత్యేకంగా కార్తీక పౌర్ణమి మాసంలో కూడా పెద్ద ఎత్తున అయితే భక్తులు వచ్చి ఇక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. దాంతో పాటు కూడా ఏదైతే నూతనంగా
పెళ్లి చేసుకున్న జంటలు అయితే యువ జంటలు అయితే పెద్ద మొత్తంలో వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటారు. అలాగే కూడా కోరిన కోరికలు నెరవేర్చారని చూసి కూడా పెద్ద మొత్తంలో అయితే ఇక్కడ ప్రతి ఒక్కరు చెప్తున్న పరిస్థితి ఉంటుంది. ఇట్లా కార్యక్రమంలో భాగంగా అయితే మనం ప్రస్తుతం ఏదైతే ఈ కామారెడ్డి జిల్లా మరూరు మండలంలోని మిర్జాపూర్ హనుమాన్ మందిరం వద్ద ఉన్నాం. మనం చూడవచ్చు గుడి కూడా ప్రత్యేకత కూడా ఆ గుడికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తూనే ఉన్నాము. గుడికి అయితే ప్రత్యేకతమైన స్థానం ఉందని చెప్పొచ్చు. దీంతో పాటు మాట్లాడడానికి మనతో పాటు ఆలయం సంబంధించిన కమిటీ ఉన్నారు, పూజాధికారి ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో చెప్పండి, ఈ గుడిని అసలు ఎట్లా నిర్మించారు, ఎట్లాంటి ఏం చెప్తారు సార్ గుడి గురించి? ఈ గుడి శివాజీ మహారాజ్ గారి యొక్క గురువు గారు అయినటువంటి సమర్థ రామదాస్ స్వామి గారిచ్చే ప్రతిష్టాపన గావించబడినదని తెలియన్నది. సుమారు 450-500 సంవత్సరాల పూర్వము. ఆనాటి నుండి కూడా ఈనాటి వరకు ఈ గుడి ఒక వేప చెట్టు క్రింద ఉండే దాన్ని కార్యక్రమంలో భాగంగా గత 20 సంవత్సరాల పూర్వము 22 సంవత్సరాల పూర్వము ప్రభుత్వ నిధులతో మండపము గర్భాలయం నిర్మాణం చేసి భక్తులకు సౌకర్యాలు కల్పించబడుతున్నది. అదే మాదిరిగా ప్రస్తుతము గౌరవ శాసనసభ్యులైనటువంటి శ్రీ హనుమాన్ సిండే గారి యొక్క సహాయ సహకారాలతో 6,70,00,000తో కళ్యాణ మండపము, ప్రాకార మండపము, రాజగోపురాల యొక్క నిర్మాణం కూడా గావించబడుతున్నది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. కళ్యాణ మండపం సంబంధించిన ఏర్పాటు అని చెప్తున్నారు. ఎప్పటి వరకు పూర్తి కావచ్చు అవి? కనీసము 7-8 నెలలలో కళ్యాణ మండపము పూర్తి అవుతుందని తెలియదు. అయితే ఇక్కడ ఉన్న కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? आप किधर से आए? महाराष्ट्र, नांदेड़। कैसा बोले तो आप कैसे ले आए? मारुति के दर्शन के वास्ते आए। बोले तो बहुत दिन का बहुत एरिया पे मारुति रहता है, क्यों आए? 3 पीढ़ी से आते हैं हम यहाँ। कैसे, क्या स्पेशल क्या है इधर? स्पेशल बोलते हैं भक्का चमत्कार है यहाँ। मारुति जिसको श्रद्धा के स्थल पूजा करता है उसी उसे पावन होता है। इस वास्ते महाराष्ट्र, आंध्र, कर्नाटक दूर दूर से लोग यहाँ दर्शन के वास्ते आते हैं। दर्शन करके जाते हैं, पूजा करते, विधि पाठ करते, ये पूजा जो है ना वो पूजा करते, भंडारा बोल के यहाँ सबको खाना खिलाते, कोई मंगत पूरी होने के बाद करते बोलते हफ्ता ఇయర్ आते और अमूषा के दिन पूजा के वास्ते हम आते। ఇది ఎక్కడ చూసినా భక్తులు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ ఏదైతే 400-500 సంవత్సరాల క్రితం ఇక్కడైతే ఒక విగ్రహాన్ని సమర్థ రామదాసు గురువు నిర్మించిన నేపథ్యంలో కూడా ఈ ఆలయానికి ఇక్కడ ఉన్న విగ్రహానికి ప్రత్యేకత ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ దక్షిణాముఖంగా ఉన్న హనుమాన్ టెంపుల్ని అయితే పెద్ద మొత్తంలో దర్శించుకోవడానికి అయితే వందల సంఖ్యలో వేల సంఖ్యలో వస్తుంటారు. ఏదైనా సంబంధించిన ఏదైనా ప్రత్యేకత కార్యక్రమాలు ఉన్నప్పుడు అయితే పెద్ద మొత్తంలో కూడా వస్తారు. ఇక్కడ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం కాబట్టి చాలా భక్తులు అయితే ఉంటారు. ఈ మిర్జాపూర్ హనుమాన్ టెంపుల్ అంటే ఒక పెట్టింది పేరుగా చెప్పుకోవచ్చు. ఎన్ని ఆలయాలు ఉన్నాయి డిస్ట్రిక్ట్లో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అతి కొద్ది ఆలయాలు ఇది ఒకటి ప్రముఖ ఆలయం అని చెప్పవచ్చు. దక్షిణాముఖము అని చెప్పి దక్షిణాముఖము ఉండడంతో దక్షిణాముఖి అని కాలా హనుమాన్ అని కూడా ఇక్కడ ఈ హనుమాన్ టెంపుల్కు పేరుతో పిలవడం జరుగుతుంది. దీంతో పాటు ఇక్కడైతే ప్రత్యేకమైనటువంటి వ్రతాలు కూడా చేసుకుంటారు. ప్రత్యేకమైనటువంటి దర్శనంతో పాటు ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించుకుంటారని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా జనంతో ఈ ఆలయం అయితే ప్రత్యేకంగా కూడా ఎక్కడైతే ఇక్కడ సందర్శించడానికి వచ్చిన ఎవరైనా ప్రముఖులు, రాజకీయ నాయకులు ఎవరైనా సరే కూడా ఇక్కడ ప్రత్యేకంగా అయితే వచ్చి ఈ స్వామివారిని దర్శించడం ఇక్కడ ఒక ఆనవాయితీగా వస్తుంది. మనం చూస్తూనే ఉన్నాము. ఈరోజు శ్రావణ కార్తీక సందర్భంగా కూడా కార్తీక మాసం దగ్గర చివరిలో వచ్చినా కూడా ఇక్కడ భక్తుల రద్దీ మాత్రం కూడా తగ్గలేదని కూడా మనకు చూస్తూనే ఉన్నాం. ఇక్కడ చూసిన పూజా కార్యక్రమాలతో అయితే ఇక్కడ ప్రతి శనివారం ఇక్కడైతే పెద్ద మొత్తంలో అయితే భక్తులు వస్తూ ఉంటారు. ఈ కూడా ఎక్కడెక్కడ నుంచి సుదీర్ఘ ప్రాంతాల నుంచి కూడా అంటే జిల్లా ఓన్లీ కేవలం కామారెడ్డి జిల్లా కాకుండా కూడా అన్ని మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా సందర్భాలు చాలా ఉన్నాయని చెప్పి కూడా ఇక్కడ వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఈ హనుమాన్ టెంపుల్ అనేది ప్రత్యేకమైన స్థానం ఉందని కూడా పెద్ద మొత్తంలో కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మనకి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి అయితే పెద్ద మొత్తంలో భక్తులు, దాంతోపాటు మహారాష్ట్ర, కర్ణాటకతో భక్తులతో కిటకిటలాడుతుందని చెప్పవచ్చు. భక్తుల కోసం అయితే స్పెషల్ చాలా అయితే ఇక్కడ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అయితే ఇక్కడ కళ్యాణ మండపం కానీ జాతర కార్యక్రమాల కోసం అయితే కొత్తగా నూతనంగా భవనాలు నిర్మిస్తున్న పరిస్థితి కంది. మొత్తానికి కామారెడ్డి జిల్లా మద్నూరులోని మిర్జాపూర్ ఆలయానికి అయితే ఒక ప్రత్యేకత స్థానం ఉందని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. భాస్కర్తో శ్రీనివాస్, అమ్మా న్యూస్, కామా. 19 ఇంద్రవెల్లిలో ఆదివాసీల అస్తిత్వ పోరు గడిచిన బహిరంగ సభకు ఆదివాసీలు భారీగా తరలివచ్చి జయప్రదం చేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి
తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి పూర్కా బాపురావు పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని ఆదివాసీ గిరిజన అమరవీరుల స్తూపం వద్ద బహిరంగ సభకు సంబంధించిన పోస్టర్లను కూడా కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆదివాసీల హక్కుల కోసం, సమస్యల పరిష్కారం కోసం పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. పాదయాత్ర విజయవాడనే పోరుగడ్డైనటువంటి కోసం విముక్తయి పోరాటేసి అమరులైన అమరవీరుల సాక్షిగా ఇంద్రవెల్లి పోరుగడ్డలో డిసెంబర్ 9న మనము ప్రత్యేకమైనటువంటి దినాలను భావిస్తున్నాం. కాబట్టి గతంలో ఢిల్లీ వెళ్ళినాము, హైదరాబాద్ వెళ్ళినాము, పోరాటాలు చేస్తూ ఆదివాసీ హక్కుల పోరాట సమితి పిలుపులో భాగంగానే ఏదైతే పాదయాత్ర విజయవంతంగానే పోరుగైనటువంటి గోడేఘాట్ లో పిలుపు ఇవ్వడానికి జరిగింది. ఏదైతే డిసెంబర్ 9 అనేది గతంలో హైదరాబాద్, ఢిల్లీ లాంటి సభ విజయవంతం. రాష్ట్రంలోని ఏఎన్ఎం సెడ్లకు పల్లె దవాఖానాలుగా అప్గ్రేడ్ చేస్తున్నామంటూ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. అందులో భాగంగా ఈ నెలలో 2000 పల్లె దవాఖానాలు ప్రారంభిస్తామని మంత్రి చెప్పారు. బాగులింగంలోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో ఏఎన్ఎంల 2వ మహాసభలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. హైదరాబాద్ మహానగరంలో ఏర్పాటు చేసిన 350 బస్తీ దవాఖానాలు సూపర్ హిట్ అయ్యాయని చెప్పారు. ఈ దవాఖానాల ఏర్పాటుతో గాంధీ, ఉస్మానియా ఫీవర్ ఆసుపత్రుల్లో ఓపీ తగ్గిందని అన్నారు. జిల్లాలో కూడా బస్తీ దవాఖానాలు పెడుతున్నామని స్పష్టం చేశారు. ఎక్కువ ప్రైవేట్ అయితే కూడా మీరు లైన్లోకి వస్తున్నారు. ఎక్కడైనా ఒక ఏఎన్ఎం సబ్ సెంటర్ పరిధిలో అన్ని అంటే పెద్ద ఆపరేషన్ అయిందనుకో మేము లైన్లోకి తీసుకుంటున్నాం. నేను అంటే కొంతమంది మాట్లాడడానికి కూడా చేసుకుంటారు. మంచి చేస్తే లైన్లోకి వస్తుంది, ఏది చేయకపోతే లైన్లోకి వస్తుంది అనుకుంటుంది. ఆ మనిషిని చేయకండి. వాళ్ళనే మాట్లాడిస్తున్నారు. నేను మంచి ఉన్నోళ్ళేమో శబాష్ అంటున్నా కానీ మాట్లాడలేను. యానం ఎక్కడైనా ఎక్కువ ప్రైవేట్లు అయినాయి, ఎక్కువ సెక్షన్ అయినాయి అంటే వాళ్ళని ఏమమ్మా ప్రమిగా బాగున్నాయి అడుగుతున్నారు. అంతే వింటున్నారా? మీరు కూడా అవన్నీ అందరూ వింటున్నారా? ప్రపంచంలో అతిపెద్ద సభ్యత్వం కలిగిన పార్టీ బీజేపీ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. చిన్న భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ అందరం కలిసి పనిచేయాలని పార్టీ శ్రేణులకు ఆయన సూచించారు. మేడ్చల్ జిల్లా షామీర్పేటలో 3 రోజుల పాటు జరగనున్న బీజేపీ శిక్షణ తరగతులకు కిషన్ రెడ్డి హాజరయ్యారు. బీజేపీపై కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అధికారంలో ఉన్న పార్టీ విపక్ష పార్టీలపై విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రంలో చేస్తున్న పనులు చెప్పుకోలేక టీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని కిషన్ రెడ్డి వెల్లడించారు. మాత్రమే రావాలి కాదు, ఈరోజు సమాజంలో ఏ పార్టీకి సంబంధం లేనటువంటి 95% యూత్ ఈరోజు సమాజంలో ఉన్నారు. 95% ప్రజలు ఈరోజు సమాజంలో ఉన్నారు. ప్రత్యామ్నాయం కావాలనుకుంటే, ఉన్నటువంటి పార్టీ పోవాలనుకుంటే, ఏ పార్టీ అయితే విశ్వాసం కల్పిస్తుందో ఆ పార్టీ ద్వారా ప్రజల నాయకత్వాన్ని తీసుకురావాలి. చేసేటువంటి నాయకత్వం కావాలి, అందులో వేరే డౌట్ లేదు. ప్రజాస్వామ్య ఫలాలు అందరికీ అందాలన్నదే బీజేపీ లక్ష్యమైన పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అన్నారు. పార్టీ మూల సిద్ధాంతంతోనే రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. 3 రోజుల పాటు శిక్షణ తరగతుల్లో 14 అంశాలపై చర్చిస్తామని ఆయన వెల్లడించారు. సిద్ధాంతాన్ని నమ్ముకున్న పార్టీ కాబట్టి క్రమంగా బలోపేతం చేసుకుంటున్నామని వివరించారు. దేశంలో 3వసారి బీజేపీ అధికారంలోకి రాబోతుందంటూ సంజయ్ తెలిపారు. శిక్షణ 3 రోజుల పాటు జరగనున్నాయన్నారు. ఇందులో బీజేపీ చరిత్ర, భారత ఆర్థిక వ్యవస్థ స్థితిగతుల గురించి పలువురు ప్రముఖులు చర్చించనున్నారని పేర్కొన్నారు. మనం మూల సిద్ధాంతాన్ని నమ్ముకుని ముందు పోతున్నాం. దాని పరమైన అధికారం రావాలనుకున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఈ 3 రోజుల పాటు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అధికారంలోకి వచ్చినట్టు ఒకప్పుడు 2 సీట్లు భారతీయ జనతా పార్టీ, ఈ రోజు 303 సీట్లు సాధించుకున్నాం. 2 సార్లు అధికారం వచ్చినాం. 3వసారి కూడా అధికారం రాబోతున్నాం. దేశంలో అత్యధిక సభ్యత్వమైన పార్టీ భారతీయ జనతా పార్టీ, ఒక శక్తివంతమైన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ స్థాయిలో మనం ఇంత శక్తివంతంగా తయారైనామంటే ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని ముందుకు పోతాం కాబట్టి, ఆ సిద్ధాంతాన్ని పక్క పెట్టలేదు కాబట్టి, ఆ జెండా నమ్ముకున్న సిద్ధాంతాన్ని నమ్ముకొని ముందుకు వస్తున్నాం కాబట్టి, ఇప్పుడున్న కార్యకర్తలు దానికోసం సిద్ధాంతం కోసం పనిచేస్తున్నారు కాబట్టి కమిట్మెంట్. ఇవి ఎప్పుడు కొన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి అమా న్యూస్.